మారద వెంకయ్య. మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవాడు. భాస్కర శతకం రచించారు. ఈయన ప్రతి పద్యంలో మొదటి పాదాలలో ఒక నీతి చెప్పి తరువాతి పాదాల్లో దానిని సమర్థిస్తూ దృష్టాంతాన్ని చెప్పడం భాస్కర శతకం యొక్క ప్రత్యేకత. ఎంత మంచి కూర వండినా అందులో చిటికెడు ఉప్పు లేకపోతే రుచి పుట్టదు లాంటి ఎన్నో దృష్టాంతాల్ని భాస్కర శతకకర్త మారద వెంకయ్య గారు చెప్పడం జరిగింది. శ్రీపతి భాస్కర కవి. శ్రీపతి భాస్కర కవి 17వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన చిత్రశతకం రచించారు. శ్రీపతి భాస్కర కవి శైవ పండిత త్రయంలోని శ్రీపతి పండితుడి వంశం వాడని పరిశోధకుల యొక్క అభిప్రాయం. కౌకుంట్ల నారాయణరావు. కౌకుంట్ల నారాయణరావు ఇతడు 1883-1953 మధ్యకాలానికి సంబంధించినవాడు. కౌకుంట్ల నారాయణరావు గారు రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల నివాసి. ఈయన ప్రభుతనయ శతకం రచించాడు. ఈయన రచించిన శతకంలో మకుటం తనయ అనగా తనయ అనే మకుటంతో కౌకుంట్ల నారాయణరావు గారు శతక రచన చేశారు. కాకుత్సం శేషప్ప కవి. శేషప్ప కవి కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. శేషప్ప కవి కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. పదబంధాలతో లోకోక్తులతో చక్కగా పద్యాలు చెప్పగల దిట్ట కాకుత్సం శేషప్ప కవి. ఈయన రచించిన రచనలు నరసింహ శతకం, నరహరి శతకం, ధర్మపురి రామాయణం, శ్రీ నృకేసరి శతకం మొదలగునవి. కాకుత్సం శేషప్ప కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. కాకుత్సం శేషప్ప కవి ఏనుగు బోవజూచి ధ్వనులెత్తుచు కుక్కలు గూయసాగుచో అని చక్కని సామెతలు పదబంధాలతో వివరించి చెప్పడం జరిగింది. రామసింహ కవి. రామసింహ కవి 1855-1963 మధ్యకాలానికి సంబంధించినవారు. ఈయన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం రాఘవపట్నం సంబంధించినవారు. రామసింహ కవి విశ్వకర్మ శతకం రచించి పేరు పొందడం జరిగింది. ఈయన రచించిన రచనలు దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు మొదలైనవి. రామసింహ కవి రచనాశైలి సరళంగా ధారాళంగా ఉంటుంది. రావికంటి రామయ్య గుప్తా. రావికంటి రామయ్య గుప్తా 1936-2009 మధ్యకాలానికి చెందినవారు. రావికంటి రామయ్య గుప్తా కరీంనగర్ జిల్లా మంథనికి చెందినవాడు. ఈయన రచించిన రచనలు నగ్న సత్యాలు శతకం, గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి మొదలగునవి. రావికంటి రామయ్య గుప్త గారి బిరుదులు కవిరత్న, మంత్రకూట వేమనగా ఈయన ప్రసిద్ధి పొందడం జరిగింది.